మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 27వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనము చదువుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని పిలువగా అతడు, చిత్తం నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తింటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చదవబడిన ఈ యొక్క వాక్య భాగము మనకందరికి సుపరిచితం. మరి ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు వారిద్దరిలో మరి ఇస్సాకు అంటున్నాడు, నేను వృద్ధుడిని అయిపోయాను, మరి నేను ఎప్పుడు మరణిస్తానో తెలియడం లేదు, కాబట్టి ఏశావు నా పెద్ద కుమారుడా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు అడిగి వెళ్ళి మరి ఒక మంచి వేట మాంసం తీసుకొచ్చి నాకు మంచి ఆహారం సిద్ధపరచు, అది నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మరి చూడండి, ఈయనకి 2 కుమారులు అన్నప్పుడు ఈయన ఈ మాట ఎవరితో చెప్పాలి? 2 కుమారులతో చెప్పాలి. ఏశావు, యాకోబు, మీ ఇద్దరు నా బిడ్డలనైనా, మీ ఇద్దరు మరి చక్కగా నా ఎదురుకు వస్తే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. కానీ ఈయన ప్రేమిస్తున్నటువంటి ఏశావుతో మట్టుకే ఈ మాట చెప్తున్నాడు. పెద్ద కుమారుని మట్టుకే ఈయన అధికంగా ప్రేమిస్తున్నందువల్ల ఇస్సాకు, ఏశావు నువ్వు వెళ్ళి నువ్వు మాంసం తీసుకొచ్చినట్లయితే నేను భుజించి నిన్ను ఆశీర్వదిస్తాను. మరి ఆ సమయంలో ఇంకొక విషయం జరుగుతుంది. చదవండి, మరి 5వ వచనం నుంచి 8వ వచనం దాకా మనం చదివితే, ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబుని పిలిచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. హల్లెలూయా. ఇక్కడ రిబ్కా కనిపిస్తుంది. ఈ రిబ్కా ఇష్టమైన కుమారుడు యాకోబు. రిబ్కాకేమో యాకోబు అంటే ఇష్టము, ఇస్సాకేమో ఏశావు అంటే ఇష్టం. ఈమెకేం అర్థమైపోయిందంటే, ఓహో మరి తండ్రి ఆశీర్వాదాలన్నీ పెద్ద కుమారుడికి ఇవ్వాలనుకుంటున్నాడు, కాబట్టి నువ్వు వెంటనే ఏం చేయాలి, నేను చెప్పిన విధంగా ఒక పని చెయ్యి, అన్న యొక్క ఆశీర్వాదాలు నువ్వు దొంగలించాలా, నేను చెప్పిన విధంగా నువ్వు చేస్తే ఆ అన్నకి రావాల్సిన ఆశీర్వాదాలని నువ్వు దొంగలించవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఈమిస్తుంది. దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే పార్షియాలిటీ, వ్యత్యాసాలు చూపించడం. చూడండి, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇటువంటి వ్యత్యాసాలు, తేడాలు అనేవి రావడం వల్ల కుటుంబాల్లో నెమ్మది, సమాధానం అనేది లేకుండా పోతుంది. ఈ ఇస్సాకు, రెబెకా వీళ్ళిద్దరూ ఏమన్నా మరి దేవుని భయం లేని వల్ల వారు ఏమన్నా ప్రార్థన పరులా కాదా అని మనం గమనిస్తే, ఆది కాండము 25వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది 21, 22, 23 వచనాల్లో, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థనను వినెను కనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయన. ఆమె గర్భంలో శిశువులు ఒకరినొకరు పెనుగులాడిన కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జన పదములు నీ కడుపు నుండి ప్రత్యేకంగా వచ్చును,
ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇస్సాకు ఎటువంటి వ్యక్తి అంటే ఆయన బలమైన ప్రార్థనా పరుడు. బలమైన ప్రార్థనా పరుడు. ఆయన ఎటువంటి ప్రార్థనా పరుడు అంట, మరి తన భార్య గర్భవతిగా లేనప్పుడు, ఆమెకు బిడ్డలు లేనప్పుడు ఈయనేం చేస్తున్నాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా గర్భం తెరువు. మరి దేవుడు ఒకరి కాదు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడంట. అలాగే రిబ్కా కూడా మనం గమనిస్తే ఆమెకు మరి గర్భంలో ఉన్న బిడ్డలు పెనుగులాడుతూ ఉంటే వీరు ఎందుకు ఇట్ట పెనుగులాడుతున్నారు అని దేవుని యొద్దకు వెళ్ళి అడుగుతుందంట. దేవునితో మాట్లాడే అనుభవం కలిగింది రిబ్కా. కాబట్టి వీళ్ళిద్దరూ మంచి ఆత్మీయులు, దేవునితో అనుబంధం కలిగిన వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఆయన వృద్ధాప్యం వచ్చేసరికి ఇద్దరికి బిడ్డల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డ మీద ప్రేమ పెరిగింది. ఒక్కొక్క బిడ్డ మీద ప్రేమ పెరిగి తండ్రి చూస్తే పెద్ద కుమారుణ్ణి, తల్లి చూస్తే చిన్న కుమారుణ్ణి ప్రేమిస్తున్నారు. ప్రేమించినందువల్ల ఏమైంది, వీరు చేసిన ఈ పని మరి యాకోబు మోసం చేసి, తండ్రిని మోసం చేసి అన్న యొక్క ఆశీర్వాదాలు దొంగలిస్తున్నాడు. తండ్రిని మోసం చేసి అన్న యొక్క ఆశీర్వాదాలు దొంగలించినందువల్ల మరి ఏశావు ఏం చేశాడంట, తమ్ముణ్ణి చంపాలని భావిస్తున్నాడంట. దేవుని వాక్యం చెప్తుంది, ఆదికాండం 27వ అధ్యాయము 41వ వచనం, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి గనుక అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను అనుకున్నాడంట. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ వ్యత్యాసం, ఒకరినొకరు పార్షియాలిటీ చూపిస్తూ మరి తల్లిదండ్రులు ఒకరు పెద్ద కుమారుని ఒకరు చిన్న కుమారుని విడదీసుకుంటున్నారంట. తండ్రి పెద్ద కుమారుణ్ణి ప్రేమిస్తే తల్లి చిన్న కుమారుణ్ణి ప్రేమిస్తుంది. కాబట్టి చిన్న కుమారుడు పెద్ద కుమారుని యొక్క ఆశీర్వాదాలు తండ్రి వద్ద నుంచి దొంగలించినప్పుడు పెద్ద కుమారుడైనటువంటి ఏశావు ఏం చేస్తున్నాడు, సొంత తమ్ముడి మీద పగబడుతున్నాడు, సొంత తమ్ముడిని చంపాలని ఆలోచిస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? చాలా కుటుంబాల్లో ఈ దినమున మరి ఈ వ్యత్యాసాలు, నేను గొప్ప అంటే నేను గొప్ప, లేకపోతే ఒకరిని అధికంగా ప్రేమించడం, ఒకరిని తక్కువగా ప్రేమించడం, ఇటువంటి ఈ వ్యత్యాసాల వల్ల ఏమవుతుందంటే క్రైస్తవ కుటుంబాల్లో సాతానుడు సమాధానం లేకుండా చేస్తున్నాడు. క్రైస్తవ కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. క్రైస్తవ కుటుంబాల్లో దేవుడు కుటుంబాన్ని ఎలా నిర్మించాడంటే వారిద్దరూ ఒక శరీరం అంటూ భార్యాభర్తలను ఆశీర్వదించాడు. వారిద్దరూ ఒకటై ఉన్నారని దేవుడు దీవించాడు. మరి అదే విధంగా వారికి ఇచ్చిన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా ప్రభు ఒక కుటుంబాన్ని దేవుని ఆశీర్వాదములతో నింపబడాలని మరి ఆలోచించి క్రైస్తవ కుటుంబాలను సిద్ధపరిచి ఉండగా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఒకరంటే ఒకరికి పడకుండా ఒకరినొకరు విడగొట్టడానికి ఈ పార్షియాలిటీ లేదా ఒకరంటే ఒకరికి పడకుండా మరి ఒకరినొకరు గొప్పగా చూసుకోవడమో ఒకరినొకరు హీనంగా చూడడమో ఇలాంటి పనులు చేస్తూ మరి కుటుంబంలో అసమాధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం గమనించినటువంటి ఈ కుటుంబం మరి ఇస్సాకు రెబెక్కా చూస్తే వారు మంచి ప్రార్థనా పరులు, దేవునితో మంచి అనుబంధం కలిగిన వాళ్ళు. కానీ అటువంటి వారి జీవితంలోనే ఏమైంది, వారు ఇద్దరు బిడ్డల్లో ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారంట. ఒకరు తండ్రి చూస్తే
పెద్ద కుమారుడిని ప్రేమిస్తుంటే తల్లి చూస్తే చిన్న కుమారుడిని ప్రేమిస్తుంది. ఈ దినమున చాలా కుటుంబాల్లో మనం గమనిస్తే ఇటువంటి వ్యత్యాసాలని పిల్లల్లో మనం తీసుకొని వస్తున్నారు. క్రైస్తవ కుటుంబాల్లో ఇటువంటి తేడాలు, భేదాలు అనేది ఏర్పరుస్తూ ఒక్కొక్కరు ఆ పుట్టిన పిల్లలందరూ కూడా మనకి దేవుడిచ్చిన బిడ్డలై ఉండగా ఆ బిడ్డలని ఒకరి మట్టుకే ఎక్కువగా ప్రేమించడం, ఒకరిని మరి వ్యత్యాసంగా చూసుకోవడం, ఇటువంటి క్రియల వల్ల ఏమవుతుంది, పిల్లల మధ్యలో ఒక ఐక్యత రావడం లేదు. కొంతమంది చూస్తే అబ్బాయి అంటే ఇష్టం, కొంతమంది చూస్తే అమ్మాయి అంటే ఇష్టం. ఇట్లా అందరినీ సమానంగా చూసే అనుభవాలు లేకుండా ఉండుట వలన తేడాలు అనేది ఏర్పడుతున్నాయి. ఇది భార్యాభర్తల మధ్యలో కూడా ఈ మధ్య దుష్టుడు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భార్య ఉద్యోగస్తురాలయ్యింది, భర్తలు ఏం చేస్తున్నారు, కొంతమంది భర్తలకి నాకంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నాను, లేకపోతే భర్త పెద్ద ఉద్యోగస్తుడైతే ఆయన యొక్క జీతాన్ని బట్టి అతను ఒక అహంకారంగా ప్రవర్తించడము, ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఏది సంపాదించినా, మనం ఎక్కడ నివసిస్తున్నా మన ఇద్దరము దేవుడు ఒక శరీరంగా పెట్టాడు అనే ఒక ఆలోచన పోయి ఒక వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది. హల్లెలూయా. ఈ వ్యత్యాసాలు ఏం చేస్తున్నాయంటే భార్యాభర్తల మధ్యలో ఒక దూరాన్ని పెంచుతాయి, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఒక దూరాన్ని పెంచుతాయి. అలాగే అత్త కోడలు కూడా ఇంటికి వచ్చినటువంటి మరి కోడల్ని చక్కగా తన బిడ్డలా చూసుకుంటుంటే ఇబ్బందే ఉండదు. కానీ ఈమె కోడలు అనే ఆమెని కోడలుగానే చూస్తుంది, బిడ్డలా చూడదు. కానీ బిడ్డ వచ్చినప్పుడు మటుకు అతి ప్రేమ చూపిస్తూ ప్రవర్తిస్తుంటారు. అలాగే ఇప్పుడు కోడలు కూడా ఏమైపోయినారు, కోడలు కూడా అత్తను కంట్రోల్ చేసే స్టేజ్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళు అత్త చెప్పిన మాట వినలేదంటే అతని నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, లేయంటే లేయాలనే విధంగా అతను కంట్రోల్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నేను ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాపు ఆయన చెప్తున్నాడు, నా భార్యతో నేను ఎప్పుడైనా కొంచెం గట్టిగా మాట్లాడానంటే ఆమె అంటదంట, నేను 1.5 లక్ష పెట్టి కొనుక్కున్నా, బొమ్ముగుండాలి నువ్వు అది చెప్పేసి అంటదంట. చూడయ్యా, నా భార్య డబ్బు పెట్టి నేను నిన్ను కొనుక్కున్నాను కాబట్టి నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి నన్ను కంట్రోల్ చేస్తుంది. ఆయనకు పెళ్ళే ఈజీ ఒక 30 సంవత్సరాలు అయి ఉంటుంది, చిన్న వయసు కాదు. అని ఇప్పుడు కూడా ఆమె అంటున్నాడు వాళ్ళ భార్య, నిన్ను డబ్బు పెట్టి కొనుక్కున్నాను నేను కాబట్టి నువ్వు చెప్పిన మాట వినాలి. అట్లా ఏమవుతుందంటే ఏదో ఒక కారణాలు ఏం చేస్తున్నాయంటే అవి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని ప్రేమను దొంగలించే విధంగా మారుతున్నాయి. దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబాన్ని కట్టాలనుకున్నాడో, ఏ ఉద్దేశంతో కుటుంబాన్ని దేవుడు నిర్మించి ఆ దేవుని ఆశీర్వాదము భూమి మీదకి తీసుకురావాలని కుటుంబాలను కడుతున్నాడో, దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఈ లేనిపోని వ్యత్యాసాలు, లేనిపోని అసమాధానాలు తీసుకొచ్చి మరి భార్యాభర్తల మధ్యలో నెమ్మది ఉండడం లేదు, అత్త కోడల మధ్య నెమ్మది ఉండడం లేదు, మరి పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో నెమ్మది కలగడం లేదు. ఎందుకంటే వ్యత్యాసంగా ప్రేమించడం. కొంతమంది ఏం చేస్తుంటారు, ఒకే ఇంట్లో 2 కోడలు ఉన్నారనుకోండి, ఒక కోడలు మంచి ఆస్తిమంతురాలు అనుకో, అప్పుడు ఈ ఆస్తి లేనటువంటి కోడల్ని చిన్న చూపు చూస్తుంటారు. అదే విధంగా ఉన్న అల్లుళ్ళలో ఒకడు మంచి ఉద్యోగస్తుడు అల్లుడు, ఇంకొక అతనికి ఉద్యోగం అంతా మంచి ఉద్యోగం లేదు, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, సమానంగా చూడరు. వారి మీద ఒక ప్రేమ చూపిస్తారు, వీళ్ళ మీద ఇంకొక ప్రేమ చూపిస్తారు, వ్యత్యాసం. అదేవిధంగా కూతుర్లను కూడా మరి ఒకవేళ కూతురు బాగా ఆస్తి కలిగి మరి అమ్మా నాన్నకు బాగా సహాయం చేస్తున్నారు అనుకోండి, కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తారు. కొడుకు బాగా పట్టించుకుంటున్నాడంటే కొడుకుని మట్టికే చూసుకుంటాడు, కొడుకు కుటుంబాన్ని మట్టికే చూసుకుంటుంటారు.
ఈ విధంగా ఏమవుతుందంటే మనము ఒకరికే మన ప్రేమను పంచడం వల్ల కుటుంబంలో ఈ వ్యత్యాసాలు ఏం తీసుకొస్తున్నాయి? దేవుని రాజ్యం ఆ కుటుంబంలో కట్టబడకుండా దుష్టుడు క్రియపరుస్తున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే క్రీస్తు ప్రేమ ఆ ఇంట్లో కొరవడుతుంది. దేవుడు అబ్రాహాము కుమారుడుగా ఇస్సాకునిస్తే ఇస్సాకు మంచి ప్రార్థన పరుడు, రెబెకా మంచి ప్రార్థన పరురాలు. దేవుడితో మాట్లాడే అనుభవం కలిగిన వీళ్ళు మరి తండ్రి చూస్తే ఏశావును ప్రేమించాడు పెద్ద కుమారుణ్ణి, తల్లి చూస్తే చిన్న కుమారుణ్ణి ప్రేమించినందువల్ల వీళ్ళిద్దరి మధ్యలో కక్షలు ప్రారంభమైనాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఒకరినొకరు చంపుకునే భావన వచ్చింది. కాబట్టి ఆది అందే ఈ యొక్క వ్యత్యాసాలు వచ్చేసాయి. దేవుని బిడ్డలైన మనము మన కుటుంబంలో ఇటువంటి వ్యత్యాసాలు ఏర్పడుతున్నప్పుడు, తేడాలు వస్తున్నప్పుడు ఆరంభంలోనే వాటిని తుంచాలి. ఆరంభంలోనే మనము అందరినీ సమానంగా ప్రేమించాలి. హల్లెలూయా. మన దేవుడు అందరినీ ప్రేమించాడంట. ఎట్లా ప్రేమించాడు? అందరినీ సమానంగా ప్రేమించాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర కూడా ఒకసారి ఒక సమస్యను తీసుకొచ్చారు. చూడండి, మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి వెళ్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యాకోబు యోహాను వీళ్ళిద్దరిని వాళ్ళ తల్లి యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చి ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతోంది. ఏమని అడుగుతుందంటే 21వ వచనంలో, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకరు నీ కుడివైపు ఒకరు నీ ఎడమవైపు కూర్చుండా సెలవిమ్ము. కాబట్టి యేసయ్య, ఇదిగో ఇప్పటి వరకు నీతో పాటు వీళ్ళిద్దరూ సేవ చేశారు, నీతో కలిసి ఉన్నారు, కాబట్టి మిగతా 10 మంది సంగతి నాకు అనవసరం. వీళ్ళిద్దరిని మట్టుకు, నా బిడ్డలు ఇద్దరు, వీళ్ళిద్దరు యాకోబు యోహాను, వీళ్ళిద్దరిని కూడా నీ రాజ్యంలో ఒకరు కుడివైపు ఉండాలా, ఒకరు ఎడం వైపు ఉండాలి. మిగతా వాళ్ళు ఎక్కడున్నా నాకు అక్కర్లే అని చెప్పేసి యేసయ్యనే వచ్చి చెప్తుందంట. ఈమె యాకోబు యోహాను వాళ్ళ అమ్మ వచ్చి చెప్తే యేసయ్య ఆమెను చూసి నవ్వి చెప్తున్నాడు, అమ్మా నువ్వు అడిగేది చిన్న విషయం కాదమ్మా, ఆ విషయాలన్నీ తేల్చడానికి నా చేతిలో ఏం లేదు, తండ్రి చేతిలో ఉన్నాయి ఆ విషయాలన్నీ అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మరి ఈ శిష్యులు ఏమవుతున్నారు? 24వ వచనం చెప్తుంది, తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడ్డారు. చూసారా, వీళ్ళ మధ్యలో వైరం వచ్చేసింది. శిష్యుల మధ్యలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నప్పుడు ఈ శిష్యులు యాకోబు యోహాను మీద కోపపడ్డారంట. కోపపడుతూ, ఏంటి మనమంతా ఒకటైతే మీరు మట్టుకే పైన ఉండాలా, మీకు మట్టుకే ఉన్నత స్థానం కావాలా అని ఒకరి మీద ఒకరు కోపపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక చక్కని ఆలోచన వాళ్ళకి ఇస్తున్నాడు. 25వ వచనం చెప్తుంది, యేసు తన యొద్దకు వచ్చిన వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. కాబట్టి లోక సంబంధంగా చూస్తే ఎవరైతే గొప్పవారో వాళ్ళు పేదవాళ్ళని రూల్ చేస్తారు, ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే ఉన్నతమైన స్థానాలు ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళని అణగదొక్కుతుంటారు. కానీ నా బిడ్డలు ఎలా ఉండాలి? ఆయన అంటున్నాడు, మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి. హల్లెలూయా. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. కాబట్టి చూడండి, ఎవరైతే గొప్పవారిగా ఉండాలని మిగతా వాళ్ళకంటే మనము ప్రత్యేకంగా చూసుకుంటూ, మిగతా వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలి, మా కుటుంబంలో నేను పైన ఉండాలి, లేదు భార్యాభర్తల మధ్యలో భర్త నేను పైన ఉండాలనో, భార్య నేను పైన ఉండాలనో అనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేయాలంట? మొట్టమొదటిగా మనం దాసులు అవ్వాలంటున్నాడు. హల్లెలూయా. మనము దాసులయ్యి ఇంట్లో మొట్టమొదట అందరికీ సహాయం చేసేవారిగా మీరు ఉండండి. నా బిడ్డలుగా మీరు ఎలా ఉండాలి? ఒకరికొకరు లోబడి జీవించండి, ఒకరిని ఒకరు ప్రేమించండి, ఒకరికొకరు సహకరించుకోండి. హల్లెలూయా. ఇటువంటి అనవసరమైన వ్యత్యాసాలు మీ మధ్యలో తీసుకురావద్దు అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకోసం వచ్చాడంట? 28వ వచనం చెప్తుంది, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ
పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. హల్లెలూయా. యేసు ప్రభువే నేనే దాసునిగా వచ్చానయ్యా, మీ అందరికంటే టాప్ పర్సన్ నేను. అటు నేను కానీ అనుకుని ఉంటే మీ అందరికంటే నేను గొప్పవాడిగా చూసుకోవాలి, మిమ్మల్ని అందరినీ అసలేం పట్టించుకోకూడదు. కానీ నేనేం చేయడానికి వచ్చాను? మీకందరికి సేవ చేయడానికి వచ్చాను, మీ కొరకు శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాను. మరి అలాంటప్పుడు నన్ను చూసి నా గురించి మీరు తెలుసుకొని మరి నా వాక్యంలో ఎదుగుతున్న మీరు ఎలా ఉండాలి? ఒకరికొకరు దాసులు అవ్వండి, ఒకరినొకరు ప్రేమించండి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు పక్కన పెట్టండి, ఒకరినొకరు ఘనపరుచుకోండి. హల్లెలూయా. ఒకరికొకరు ఘనపరుచుకుంటూ ఒకరికొకరు లోబడుతూ ఉన్నప్పుడు ఆడ దేవుని ప్రేమ కుటుంబంలో వస్తుంది. క్రీస్తు ప్రేమ ఆ కుటుంబంలో అధికమయ్యి ఆ బంధాన్ని దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ముఖ్యంగా కుటుంబాల మధ్యలో ఎప్పుడైతే ఈ వ్యత్యాసాలు అనేది వస్తాయో ఆ వ్యత్యాసానికి కారణమైనటువంటి అపవాదిని మన కుటుంబం నుంచి మనం దూరపరచాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27లో అపవాదికి చోటీయకుడి. ఎవరికి చోటీయకూడదు? అపవాదికి చోటీయకూడదు. మన జీవితంలో మనలో ఎప్పుడైతే అహం అనేది పెరుగుతుందో, నేను అనేది మనలో పెరుగుతుందో, లేదు మనం ఇంట్లో మనము గొప్పవారిగా కనపడాలని మనం ఆలోచిస్తామో, లేదా మనం కొద్ది మందినే మనకిష్టమైన వాళ్ళనే మనం ఇంట్లో ప్రేమిస్తూ అట్లా ప్రవర్తిస్తుంటామో, దేవుడు అంటున్నాడు మనం అక్కడ అపవాదికి చోటిస్తున్నాం. దేవుని ప్రేమకు మనం చోటు ఇవ్వడం లేదు. ఆ స్థలంలో అపవాదికి చోటు ఇవ్వక మనం ఏం చేయాలి? మనం దాసులుగా చేసుకోవాలి, మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని ఒకరినొకరు ఘనపరుచుకునే విధంగా ఎప్పుడైతే ఒక క్రైస్తవ కుటుంబము నడుస్తుందో ఈ కుటుంబము అనేక కుటుంబాలకి మాదిరిగా మారుతుంది. ఇటు కుటుంబం అనేక కుటుంబాలకు ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా. మన కుటుంబాలను ఈ లోకంలో సమాజానికి ఒక ఆశీర్వాదంగాను, మన కుటుంబము అనేకులు అనుసరించేందుకు కారణంగాను దేవుడు మనల్ని ఉంచాడు. మరి అట్టి కుటుంబాలు ఎప్పుడైతే ఇట్లా లేనిపోని వ్యత్యాసాలు, లేనిపోని హెచ్చు తగ్గులు ఇవి మన కుటుంబాల్లో మనం తీసుకొని వస్తామో, మన ఇంట్లో జరిగే అసమాధానం సంబంధమైన ఈ గొడవలు, అల్లర్లు, లేకపోతే మన క్రియలు ఏం చేస్తాయి? ఇతరులు ఏమనుకుంటారు? వీళ్ళు క్రైస్తవులు అయ్యుండి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారయ్యా, వీళ్ళు దేవుని బిడ్డలు అయ్యుండి ఈ కుటుంబంలో చూడండి ఎటువంటి సమస్యలు అని చెప్పి మరి మన కుటుంబం బట్టి దేవుని నామానికి దూషణ వస్తుంది. కనుక మనము జ్ఞానం కలిగి మనం ఎటువంటి వ్యత్యాసాలు, ఎటువంటి భేదాలు, ఎటువంటి అహంకారము మన జీవితాల్లో రానియక దాసుని స్వభావము యేసు ప్రభు ధరించుకున్నట్లు ఒకరికొకరు మనం దాసులుగా ఉండాలి. హల్లెలూయా. నీ భార్యకి ఎప్పుడైనా అవసరమైంది భర్తగా వెంటనే తన అవసరతను నువ్వు తీర్చాలి. అలాగే భార్య భర్తకి ఏ అవసరం వచ్చినా వెంటనే దగ్గరుండి సహాయం చేయాలి. హల్లెలూయా. అలాగే మనం ఎప్పుడైతే భార్యాభర్తలుగా అట్లా జీవిస్తుంటామో మనం చూసి పిల్లలు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఎంత చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటారా, ఒకరొకరు సహాయం చేసుకుంటారని మనల్ని చూసినటువంటి పిల్లలు మంచి పద్ధతులు నేర్చుకుంటారు. కానీ మన పిల్లల ముందే మనము తవ్వులు వేసుకుంటూ నేను గొప్ప అనే విధంగా ఉంటూ ఉన్నామనుకోండి, బిడ్డలు ఏం మారుతారు? బిడ్డలు వాళ్ళలో కూడా ఇటువంటి కోపాన్ని పెంచుకుంటారు, కసిని పెంచుకుంటారు. మన బిడ్డలకి ఒక మాదిరిగా ఉండాలి, సమాజానికి ఒక మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. మరి ఇస్సాకు రెబెకా యొక్క కుటుంబము మనకందరికీ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయాలు వారి జీవితాల్లో ఉన్నాయి. వాళ్ళు ప్రార్థనా పరులు. ఇస్సాకు రెబెకా దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళు వేసినటువంటి తప్పటడుగు అన్నాదమ్ముల మధ్య గొడవలు రేకెత్తింది. కాబట్టి మనము మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. మన జీవితాల్లో ఇటువంటి భేదాలు ఇంకా పరిపాలిస్తున్నాయా? మనము మన భార్యను,
సరిగా ప్రేమిస్తున్నామా? మనము మన భర్తకి సరిగా లోబడుతున్నామా? మన పిల్లల్ని మనము అందరినీ సమానంగా ప్రేమిస్తున్నామా? లేదా మనము మందిరంలో ఒక విధంగా ఉంటూ ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకొక విధంగా మన కుటుంబాలను మనము పరిపాలిస్తున్నామా? మరి అటువంటి జీవితాలు మనలో ఉన్నాయనుకోండి, మన కుటుంబము ఇటువంటి ఈ ఇస్సాకు రెబేకా కుటుంబంలా తయారవుతుంది. మరి వాళ్ళ బిడ్డలు అనేక సంవత్సరాలు విడిపోయి జీవించారు. ఆఖరికి దేవుని కృపను బట్టి మరి ఏశావు యాకోబు కలుసుకున్నారు చివరికి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మన కుటుంబాల్లో మనం గమనిస్తే చాలా కుటుంబాలు భార్యాభర్తలుగా ఇంట్లో ఉంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరంటే ఒకరికి ఇష్టంలే. చాలా కుటుంబాలు నేను చూస్తున్నాను, వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు, చాలా సంవత్సరాలుగా కూడా మాట్లాడుకోరు. ఏమంటే ఏదో ఒక చిన్న చిన్న కారణాలు ఉంటాయి. ఒకరితో సమాధాన పడండి. దేవుడే ప్రభు అయిన యేసే దాసుడైనప్పుడు మనం ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం? మనకు ఏది అడ్డుపడుతుంది? తండ్రి అయిన దేవుడు మరి మనందరినీ ప్రేమించి కుమారుణ్ణి దాసునుగా పంపించినప్పుడు, ఆయన మన కొరకు కల్వారి శిలువలో మన పాపములను భరించే పని చేసినప్పుడు మనము ఈ పని చేయలేమా? మన కుటుంబాలు మనము చక్కగా నిర్మించుకొని మన కుటుంబం సమాజంలో దేవుని అనుసరిస్తున్నటువంటి కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, ఈ భార్యాభర్తలైనా ఎప్పుడు ప్రేమతో నింపబడి ఉంటారు. అయ్యా ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎప్పుడు సమాధానంతో కలిసిమెలిసి ఉంటారు. వీరి కుటుంబంలో దేవుని ప్రేమ ఉంది, వీరు ఎప్పుడు దేవుని ఆనందంతో రక్షణానందంతో నింపబడి ఉంటారు అని మన కుటుంబం గురించి చెప్తుంటే మనకి ఎంత గొప్ప సాక్ష్యం అది, మనకి ఎంత ఆశీర్వాదం అది. హల్లెలూయా. కనుక ఆయన బిడ్డలమైన మనము ఈ దినమున పరిశీలించుకుందాం. ఏ విషయంలో మనం వ్యత్యాసాలు చూపిస్తున్నాం, భేదాలు చూపిస్తున్నాం, పార్షియాలిటీ అనేది మన జీవితంలో తీసేద్దాం. దేని విషయం గురించైనా మనలో ఒక అహం అనేది వచ్చినట్లయితే, అహంభావం అనేది దేవుని స్వభావం కాదు, ప్రేమ అనేది దేవుని స్వభావం. హల్లెలూయా. లోబడడం అనేది దేవుని స్వభావం, దాసునిగా జీవించడం అనేది క్రీస్తు యొక్క స్వభావం. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చించబడతామంట. హల్లెలూయా. తగ్గించుకోవడంలో ఏ తప్పు లేదు. కాబట్టి మనం కుటుంబంగా ఒకరినొకరు ఘనపరుచుకుంటున్నప్పుడు కుటుంబం ఒక పరలోక రాజ్యం వలె మారుతుంది. దేవుడు మనలను మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు క్రైస్తవ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నీ కుటుంబము దేవుని చేతిలోనికి ఎప్పుడైతే అప్పగిస్తావో, దేవుని చిత్తంలో మీ కుటుంబాన్ని ఎప్పుడైతే నిర్మిస్తారో, ఆ కుటుంబము అనేకులకు ఒక ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. ప్రభు మన కుటుంబాలను ఆ విధంగా దీవించునుగాక. కళ్ళు వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య తండ్రి, ఇస్సాకు రెబెకా, ఏశావును యాకోబును నాయన వ్యత్యాసంగా ప్రేమించడం వల్ల, వారిలో పార్షియాలిటీ అనేది ఏర్పడడం వల్ల ఆ కుటుంబం నాయన ఎంతో ఇబ్బందిని ఎదుర్కొనింది. నాయన ఈ దినమున చాలా క్రైస్తవ కుటుంబాలు ఎన్నో కారణాలతో నాయన తండ్రి మరి భార్యాభర్తల మధ్య నెమ్మది ఉండడం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం ఉండడం లేదు, అత్త కోడల మధ్య నెమ్మది ఉండడం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, మరి తండ్రి బంధువుల మధ్యలో నెమ్మది లేదు. అనేక కుటుంబాలు నైనా రక్త సంబంధులు భద్ర శత్రువుల వలె జీవిస్తున్నారయ్యా. దానికి కారణం అయినా ఒకరంటే ఒకరు పడడం లేదు, అహంకారము నైనా ఒకరినొకరు నైనా ఘనపరుచుకోలేనటువంటి స్వభావం. కానీ నైనా మీరు చెప్తున్నారు, ఎవరైతే పైవాడిగా ఉండాలని కోరుకుంటాడో వాడు మొట్టమొదట దాసుడుగా ఉండాలి, తగ్గించుకోవాలి. నేనే దాసులుగా వచ్చాను కనుక మీరు ఒకరినొకరికి దాసులుగా ఉండండి అని చెప్తున్నారయ్యా. తండ్రి అట్టి దాసుని స్వభావం కలిగి ఉండడం మాకు నేర్పించండి. క్రీస్తు స్వభావం మేము కలిగి ఉండడం మాకు నేర్పించండి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి అసమాధానం తొలగించండి. ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరు ఘనపరుచుకుంటూ మా కుటుంబాలు క్రీస్తుకు మాదిరిగా మేము నివసిస్తున్న ప్రాంతములలో అనేకులు ఇట్టి క్రైస్తవ కుటుంబంగా మా కుటుంబం కూడా ఉండాలని ఆశపడేటటువంటి ఒక మంచి సాక్ష్యం కలిగిన కుటుంబంగా మా కుటుంబాలను నిలబెట్టుకోమని ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.